కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కాకినాడ జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ వద్ద దుకాణాలు కూల్చేస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే తాజాగా కొన్ని దుకాణాలకు అనుమతులు లేవంటూ కూటమి సర్కార్ కూల్చివేస్తోంది. ప్రభుత్వ చర్యలతో వస్త్ర వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రఖ్యాతులుగా భావిస్తారో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ నాయకులకు సంబంధించిన ఆస్తులను కూల్చివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి జ్యోతుల మార్కెట్ సంబంధించి షాపులను, కొన్ని దుకాణాలన్నీ మున్సిపల్ అధికారులు అనుమతులు లేవంటూ చెప్పి జేసీబీ సాయంతో మొత్తం నేలమట్టం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసినట్లయితే విజువల్స్ లో జ్యోతుల షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఎండోమెంట్ స్థలంలో కూడా కొన్ని దుకాణాలను నిర్మించడం జరిగింది. వీరంతా కూడా గతంలో ఫుట్పాత్ మీద వస్త్ర వ్యాపారాలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఒక రిప్రజెంటేషన్ చేస్తే అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించి వారి కోసం అని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ నిధులతో నిర్మించడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఆ పక్కనే ఎండోమెంట్ సంబంధించి ల్యాండ్ లో కూడా కొన్ని దుకాణాలు నిర్మించారు. వస్త్ర వ్యాపారులు అంతా కూడా వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ దుకాణాల మీద కక్ష సాధించేందుకు దిగారు. మున్సిపల్ అధికారులకు చెప్పి వాటిని జేసీబీ సాయంతో మొత్తం అంతా కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే జ్యోతుల మార్కెట్ లో కూడా కొన్ని దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మీదకి వచ్చాయని చెప్పి వాటి షటర్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద చూసినట్లయితే కూటమి ప్రభుత్వం కక్ష సాధించేందుకు కాకినాడలో ఎవరైతే అక్కడ వస్త్ర వ్యాపారం చేస్తారో ప్రధానంగా మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యాపారులు అక్కడ ఉన్నారు, వారంతా కూడా రోడ్డు పడే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరి, రైట్. సో కేవలం అంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన భవనం అనే ఈ చర్యలకు పాల్పడుతున్నారా, లేదంటే మిగతా ప్లేసెస్లో కూడా అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయనేది ఏమైనా గుర్తించారా? కేవలం దీనికే ఆ స్పెషల్ ఆఫరా? మనం వాస్తవంగా చూసినట్లయితే రెండింటి మీద కూడా దృష్టి సారించారు. ప్రధానంగా ఏదైతే ఆ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఎండోమెంట్ సైట్ లో ఉన్నటువంటి మరో వస్త్ర దుకాణం అది ఎమ్మెల్యే అనుచరులు నిర్మించారనే ఒక నెపంతో దాన్ని కూలదోయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ మున్సిపల్ జ్యోతుల మార్కెట్ సంబంధించింది అయితే అది మున్సిపల్ నిధులతో నిర్మించింది. దాన్ని కూడా కొన్ని దుకాణాలు ముందుకొచ్చాయి, షట్టర్లు ముందుకున్నాయని చెప్పి నెపంతో వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఎమ్మెల్యే ద్వారంపూడి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఓకే రాజు.